నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. సీనియర్ కథా రచయిత, పాట రచయిత, 75 పుస్తకాలకు పైగా రచించారు. ఆయన ఎవరే కాదు, మంత్రి ప్రగడ మార్కండేయులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు సినీ ఇండస్ట్రీ గురించి, ఇక మిగతా విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? నార్మల్ రొటీన్ గోయింగ్. ఓకే సార్, ఇప్పుడు శ్రీదేవి జీవితం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా మీరు చూశారు. సో తన విషయాలు ఏంటి, అసలు తన జీవితం గురించి? యాక్చువల్లీ శ్రీదేవి వాళ్ళు మద్రాసులో ఉన్నప్పుడు బాలనటిగా చాలా సినిమాల్లో నటించింది. చిన్నప్పటి నుంచే సినీ ఫీల్డ్లో ఉన్నది. వాళ్ళ అమ్మగారు కూడా సినీలో ఫీల్డ్లో ఉన్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా సినీ ఫీల్డ్లో మొత్తం పరిచయం అయిన తర్వాత కొంచెం చాలా అందగతే. చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉండేది అమ్మాయి. కొంచెం మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు కూడా చాలా అందగతే. సినిమా ఫీల్డ్లో అప్పట్లో ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ శ్రీదేవిని తీసుకునేవాళ్ళు, సినిమాలో నటించేవాళ్ళు. బాలనటిగా అయితే చాలా చాలా ఫేమస్. అందరికి చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినీ ఫీల్డ్లో మొత్తం శ్రీదేవి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆమె కూడా అందరు హీరోలతో నటించారు. ఎన్టీ రామారావు గారితో కూడా నటించారు, నాగేశ్వరరావు గారితో కూడా నటించారు, చాలామంది హీరోలతో నటించారు. ఫేమస్, మంచి యాక్షన్ చేస్తుంది, చిన్న శిల్పితనంగా ఉంటాయి డైలాగులు. వాయిస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మాయిది, వినసొంపుగా ఉంటుంది, అందరి మనసుల్లో హత్తుకునే విధంగా ఉంటాయి వాయిస్. ఆమె చిన్నప్పటి నుంచి బాలనటిగా సినిమాలో చేస్తున్నప్పుడు బోని కపూర్ ఎవరు అంటే అనిల్ కపూర్, హిందీ సినిమా యాక్టర్ ఉన్నాడు, వాళ్ళ అన్న మా బోని కపూర్. ఆయన అన్ని వ్యవహారాలు చూసేవాడు శ్రీదేవి. అంటే సినిమా బుకింగ్స్ కానీ, కాల్ షెడ్యూల్స్ కానీ, లేకపోతే సినిమా షూటింగ్ టైమింగ్స్ కానీ, ఏ రోజు ఎక్కడ అని చెప్పి, డబ్బుల విషయం కూడా అన్నీ బోని కపూరే చూసేవాడు, ఏ టు జెడ్. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. అప్పుడు శ్రీదేవి మెల్లిగా అన్ని సినిమాల్లో చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం బోని కపూర్కి లవ్లో పడ్డాడు. తర్వాత కొంచెం అట్లా బంధం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత బోని కపూర్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మగారితోనే వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకున్నారు. దాని తర్వాత ఇంకా అన్ని సినిమాలు చూసేవాడు, డబ్బులు వ్యవహారము. బాల్యం ఎలా ఉండేది అంటే శ్రీదేవి సినిమా ఇండస్ట్రీకి రావడానికి అంటే తన అందంగా ఉందని తీసుకున్నారా, లేకుంటే ఇంకేదైనా? అంటే చిన్నప్పటి నుంచి సినీ ఫీల్డ్ వాళ్ళ అమ్మ హీరోయిన్ ఒకప్పుడు. కాబట్టి ఆ సినీ ఫీల్డ్ అందరికి తెలుసు కాబట్టి బాల నటులు ఈ పిల్లలకి కావాల్సినప్పుడు తీసుకునేవాడు ప్రొడ్యూసర్స్. అట్లా తెలిసిపోయింది. ఆ అమ్మాయి పెరిగిన కొద్దీ కొంచెం చాలా అందంగా ఉంటే హీరోయిన్గా చేస్తానని చెప్పారు. ఒక టైంలో ఎన్టీ రామారావు గారు ఏజ్ 55-60 ఏళ్ళు ఉన్నప్పుడు శ్రీదేవి చిన్నపిల్లలాగా ఉండేది, హీరోయిన్గా చేస్తున్నా అని చెప్తే సర్ప్రైజ్ అయిపోయాడు. మీకు ఎందుకండి జనాలని, ప్రొడ్యూసర్స్ అని, మీకు ఎందుకండి ఆ అమ్మాయి హీరోయిన్గా చేయండి, ఏం కాదు, పబ్లిక్ ఎంటర్టైన్మెంటే కదా అవి చెప్తే సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. కానీ అప్పటికే హిట్ అయిపోయింది. ఆ అమ్మాయి ఫేస్లో చామ్ ఉంది, ఎంత బ్రహ్మాండమైన సినిమాలు చేసింది. చిరంజీవితో కూడా చాలా సినిమాలు చేసింది. అతిలోక సుందరి సినిమా వచ్చింది, ఎంత అందంగా ఉండేది. మాటలు కూడా చూడముచ్చటగా ఉండేవి, తర్వాత వినసొంపుగా ఉండేవి, అందరు లైక్ కూడా చేశారు. సూపర్ హిట్ పిక్చర్ చిరంజీవితో. చిరంజీవితోనే వెంకటేశ్వర అనుకుంటాను నేను. అది మంచి హిట్ పిక్చర్, చాలా అందంగా ఉండేది. దాని తర్వాత రాను ఆమె మరి ఏమైందో ఏమో, ఫ్యామిలీ విషయాల్లో లేదా డబ్బు విషయంలో మనకి తెలియదు. ఇంటర్నల్ అఫైర్స్ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ యూట్యూబ్లో ఉంటాయి, ఇన్ఫర్మేషన్లు వస్తాయి, న్యూస్ పేపర్లో, ఫిలింఫేర్లలో వస్తాయి. ఆమె హిందీ సినిమాలలో కూడా జితేంద్రతో చాలా, అనిల్ కపూర్తో కూడా చాలా సినిమాలు చేసింది, హిందీలో కూడా చేసింది. ఫేమస్, ఇండియా మొత్తం ఫేమస్ ఆమె. ఎంత అందంగా ఉందంటే ఇంకా చెప్పలేము. ఈ సినీ ఫీల్డ్లో అంత అందగతే ఎవరు లేరు అని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బాల నటి ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, సినిమాలు కూడా చూస్తూనే ఉన్నా. దాని తర్వాత అది ఒక రోజు ఏమో మరి ఆమె తాగుడికి కొంచెం బానిస అలవాటు అయినట్టున్నది. ఎందుకంటే హై క్లాస్ వాళ్ళతో మూవ్ కావాలి, పార్టీలలో అటెండ్ కావాలి, ఈ ఫంక్షన్స్లో అటెండ్ కావాలి, ఈ ప్రివ్యూ ఈవెంట్స్లోనూ, ఈ సాంగ్ రికార్డింగ్లోనో లేదా షూటింగ్లు అయిన తర్వాత ఇంకా చాలామంది సినీ ఫీల్డ్లో ఉంటారు కదా, ఆఫర్ చేస్తారు ఈ క్లబ్లలో, లేకపోతే ఇంకా పబ్లలో, లేకపోతే ఎక్కడైనా పార్టీలలో, బర్త్డే పార్టీలు, లేకపోతే ఇంకా వేరే ఈవెంట్లలో కలుస్తుంటారు. అంతా అయిన తర్వాత నార్మల్ కామన్ సినీ ఫీల్డ్లో ఉన్నదంటే ఈ డ్రింక్స్ పార్టీలు ఇవ్వడం కామన్ జనరల్గా.
ఆ రోజుల్లో. అవును. అవి లేకుండా ఉండేవి కాదు. మరి ఎట్లా అలవాటయింది హ్మ్. డ్రింక్సు. హ్మ్. అట్లా మరి ఈ నడిచేది బండి కొన్ని రోజులు. తర్వాత హ్మ్. ఆమె కూడా ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు. హ్మ్. వాళ్ళిద్దరూ కూడా సినీ ఫీల్డ్‌లో వచ్చారు. హ్మ్. సినిమాలు కూడా చేశారు. కానీ ఫ్లాప్ అయినాయి. అంత హ్మ్. పైకి శ్రీదేవి అంత పైకి రాలే. ఒక అమ్మాయి పేరు జాహ్నవి కపూర్ ఏదో ఉంది. ఇంకో అమ్మాయి పేరు సరిగ్గా తెలవదు నాకు. హ్మ్. సినీ ఫీల్డ్‌లో వాళ్ళు కూడా హీరోయిన్‌లుగా చేశారు కానీ పైకి రాలేకపోయారు. మరి హ్మ్. రీజన్ ఏంటో మనకు తెలవదు. హ్మ్. మరి డబ్బులు యాక్చువల్లీ ఆమె ఎలా చనిపోయిందంటే ఒక మిస్టరీగా మిగిలిపోయింది హ్మ్. ఇండియాలో హ్మ్. అందరికీ. హ్మ్. అది ఎట్లా జరిగిందంటే దుబాయ్‌లో ఒక ఫంక్షన్ జరిగింది. ఓకే. దుబాయ్‌లో ఫంక్షన్ జరిగింది. ఆ దుబాయ్‌లో ఫంక్షన్ జరిగినప్పుడు బోని కపూర్, శ్రీదేవి అందరూ ఎళ్లారు. ఎళ్లి అటెండ్ అయితే ఫంక్షన్ అటెండ్ అయ్యే ముందు వాళ్ళ హోటల్ ఉంది. దుబాయ్ హోటల్ మంచి పోష్ హోటల్. 5 స్టార్ హోటల్స్. హ్మ్. దాంట్లో ఉండేది. మరి మత్తు డ్రింక్స్ అన్నీ తీసుకున్నది. హ్మ్. తీసుకున్న తర్వాత యాక్చువల్ ఫంక్షన్‌కి ఎళ్ళలే. హ్మ్. బోని కపూర్ ఎళ్ళాడు ఆ హ్మ్. ఫంక్షన్‌కి. హ్మ్. బోని కపూర్‌కి తెలుసు ఆ హోటల్‌లో ఉండి తయారయ్యి వస్తాను అన్నది. ఇప్పటికి రాలే. అంతటికి రాలే హ్మ్. ఫంక్షన్‌కి, హ్మ్. ఈవెంట్‌కి. మరి చాలామందికి అనుమానాలు వచ్చాయి. అవును. అది ఎందుకు రాలే ఏంటని చెప్పి పిలుచుకొద్దాం పదా అని చెప్పి హోటల్‌కొచ్చాడు హ్మ్. బోని కపూర్. హోటల్‌కొస్తే తలుపు వేసున్నది. హ్మ్. ఇంకా ఆ తలుపు ఎట్లాగో తీశారు. హోటల్ స్టాఫ్ అతను. హ్మ్. తలుపు తీసి లోపల చూస్తే హాల్‌లో లేదు. పెద్ద హోటల్ అంటే నార్మల్ చిన్న హోటల్ కాదు. అవును. దుబాయ్‌లో వాళ్ళు ఉండేది స్టార్ పెద్ద సూట్ లాగా ఉంటది. అవును. చాలా పెద్దది ఉంటది. హ్మ్. మర్డర్ అది అన్నారు. ఆ! మర్డర్ అన్నారు. తనే చనిపోయిందా మరి ఎట్లా? ఆ! అట్లా అని కాదు. హ్మ్. ఆమె బోని కపూర్ వెళ్ళి హోటల్ స్టాఫ్ రూమ్‌లో తెరిచి బద్దలు కొట్టి వెళ్ళేసరికి ఆ రూమ్‌లో లేదు. బెడ్ దగ్గర లేదు. ఎక్కడుందో చూస్తే బాత్రూమ్‌లో టబ్ ఉంది. ఆ టబ్‌లో పడి ఉన్నది. హ్మ్. మరి జనాలు ఏమంటారంటే చాలా అనుమానాలున్నాయి. హ్మ్. ఆమె డెత్ మిస్టరీ. ఎక్కువ తాగేసి హోస్టల్ లేకుండా పడిపోయిందని. హ్మ్. లేదా ఆమెకి కొంచెం షుగరు ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉన్నది. హ్మ్. వీక్‌నెస్ అని చెప్పి. హ్మ్. అట్లా కళ్ళుతిరిగి ఎక్కువ మంత్‌లో కళ్ళుతిరిగి పడిపోయిందని. హ్మ్. లేదా కొంతమంది అంటారు ఎక్కువ తాగడం వల్ల ఫిట్స్ వచ్చి పడిపోయిందని ఓకే. అంటారు. తీరా చూస్తే చనిపోయింది ఆమె. హ్మ్. ఆల్రెడీ డైడ్. ఓకే. అది మిస్టరీ ఎట్లా ఉందంటే యాక్చువల్లీ ఇండియాలో ఒక రూమర్ ఉన్నది. హ్మ్. మన దావూద్ ఇబ్రాహిం వాళ్ళ గ్యాంగు వాళ్ళ మెంబర్స్ వాళ్ళు గూడా శ్రీదేవి అంటే చాలా ఇష్టపడతారు. హుహుహు. అసలు ఆ అమ్మాయి ఇష్టపడడం అంటే ఎట్లా? ఆ! ఇష్టపడ్డం అంటే? ఇష్టపడంటే దే వాంట్ టు ఎంజాయ్. హుహు. కలిసి మాట్లాడేది సంథింగ్ ఉంటది గదా! చెప్పలేము. ఎందుకంటే హ్మ్. దావూద్ ఇబ్రాహిం హ్మ్. అంటే హ్మ్. ఇది మ ఒక మరీ గ్యాంగ్ పర్సన్ అది? టెర్రరిస్ట్ ఆ లిస్ట్‌లో ఉన్న అతను ఆహాహా! అగెయిన్స్ట్. హ్మ్. సరే ఇక ఇండియాకి ఎట్లాగో రాలేడు అతను. ఓకే. ఎందుకంటే రెడ్ అలర్ట్‌లో ఉంది. అంత ఉంది. హ్మ్. దుబాయ్‌లో వాళ్ళ హవా నడుస్తది. హుహుహు. మరి వచ్చిందా ఛాన్స్ మరి ఇంతకుముందు మాట వినదో, వినలేదో తెలవదు. మరి హ్మ్. ఏదో కుట్ర కూడా చేసి ఉండొచ్చు. వాళ్ళ ఓకే. గ్యాంగ్ మెంబర్సే చంపి ఉండొచ్చు అని చెప్పి కూడా పేపర్‌లలో చాలా న్యూస్ వచ్చాయి. హ్మ్. యూట్యూబ్‌లో వచ్చాయి. న్యూస్ పేపర్‌లలో కూడా వచ్చాయి. నేను చదివా కూడా. హ్మ్. అది ఏమైందంటే అక్కడ పోలీసులు వాళ్ళ ఫంక్షన్ చేస్తే అది అట్లా జరిగింది. ఆహ్, వ వ ఫంక్షన్ అయిపోయింది. దాని తర్వాత మరి ఏమైందో ఏమో! మరి ఇండియా గవర్నమెంటు కంప్లెయింటు తీసుకోలేదు. ఉంది. హ్మ్. కానీ ప్రైమా ఫేసి కేసు పెట్టాలి గదా! హ్మ్. వాళ్ళంతా సుమోటో కేస్ పెట్టాలి. అది హ్మ్. పెట్టలేదు. హ్మ్. మరి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఉంటుంది గదా! హోటల్‌లో చనిపోయిందంటే నాట్ జోక్ దట్ టూ షీ ఈజ్ హ్మ్. హీరోయిన్ టాప్ లెవెల్ వరల్డ్ ఐడెంటిఫైడ్ హ్మ్. హీరోయిన్. ఓకే. అంత అందగత్తె చనిపోయిందంటే అందరూ షాకే. ఆమె పెద్ద వయసేం లేదు. అవును. చాలా అసలు చనిపోయే ఏజే కాదసలు. అవును. అట్లా జరిగింది. అది ఆ కేసు దుబాయ్ పోలీసులు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? హ్మ్. ఎట్లా యాక్సెప్ట్ చేశారు? హ్మ్. ఎట్లా మరుగున పడేశారు? వాళ్ళు హ్మ్. టేకప్ చేయలే. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి టేకప్ చేయాలంటే వాళ్ళకి డబ్బులియ్యాలి అక్కడ. హ్మ్. అక్కడ తతంగాలు వేరే. ఇక్కడ తతంగాలు వేరే. హ్మ్. అక్కడ ఏదైనా ఇలాంటి కేసులు ఏదంటే బోని కపూర్ ఇరుక్కుపోతాడు. మరి అవును. ఏం జరిగిందో ఏమో మరి ఆహ్, మరి ఇండియాకి తీసుకొచ్చారో క్రిమేషన్‌కి తెలియదు హ్మ్. డీటెయిల్స్. హ్మ్. అసలు బైక్ రానీయకుండా చేశారు. మరి ఇండియా గవర్నమెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హ్మ్. ఫి చూశారు. కానీ దే కుడ్ నాట్ ఐడెంటిఫై ఆధారాలు. అవును. ఆధారం లేక. ఎందుకంటే చనిపోయింది దుబాయ్‌లో హ్మ్. హోటల్‌లో. మరి ఇక్కడ ఇండియా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌కి సంబంధం లేదు ఉండదేమో. గదా! ఇప్పుడు. హ్మ్. ఇండియాలో అయితే ఇంకా హ్మ్. ఎంక్వైరీ చేసి మొత్తం అంతా తీసేవాళ్ళు. లాగుతారు. అవును. సీబీఐలో కూడా ఇస్తారు.
మరి ఇక్కడ కాదు కదా. అవును. మరి ఎందుకు టేకప్ చేయలేదో అర్థం కాలేదు. హ్మ్. మొత్తానికి పాపం అమ్మాయి మంచి అందగత్తె చనిపోయింది. మీరు ఆ! దగ్గర నుంచి చూసారా శ్రీదేవి గారు? దగ్గరే అంటే ఈవెంట్‌లలో చూశాను, హ్మ్. ప్రోగ్రామ్‌లలో. హ్మ్. దాని తర్వాత సినిమాలలో చూడడం అంతే. హ్మ్. ఇప్పుడు దగ్గర నుంచి అంటే మన స్టూడియోలకి అంత రెగ్యులర్‌గా వెళ్ళి ఉండదు. వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఎప్పుడు షెడ్యూల్స్ ఉంటాయి, మనం మానిటర్ చేయలేం. హ్మ్. అది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసండి? నేను సినీ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి తెలుసు. హ్మ్. నాకు 6, 7 సంవత్సరాలు అప్పటి నుంచి నేను మద్రాసులో ఉండేవాడిని. మైలాపూర్ అనే ఏరియా. హ్మ్. ఆ మైలాపూర్‌లో మా అంకుల్, అప్పుడు మైలాపూర్ ఎందుకెళ్ళామంటే మా ఫాదర్ చనిపోయారు ఇక్కడ హుహు. హైదరాబాద్‌లో. ఓకే. చిన్నప్పుడు రైల్వేలో పనిచేసేవాడు. మీదెక్కడ ప్రాపర్ ఇక్కడేనా? మేము ప్రాపర్ యాక్చువల్లీ మా మా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లేనప్పుడు మద్రాస్ స్టేట్ మద్రాస్ ప్రావిన్స్ ఉండే. హుహు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు. హ్మ్. అప్పుడు మా మదరు వాళ్ళు మద్రాస్‌లో ఉండేవాళ్ళు. మా హ్మ్. ఫాదర్ ఏలూరు వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళు. హుహుహు. దాని తర్వాత 1956లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయింది. హ్మ్. అప్పటికి నేను పుట్టేసి ఆల్రెడీ హ్మ్. 1948. హ్మ్. అప్పుడు నేను నా వయసు 6, 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మద్రాసులో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మా హ్మ్. మావయ్య, మా అమ్మమ్మ వాళ్ళును. మా హుహు. మావయ్య సినీ జర్నలిస్ట్. ఓకే. మెడ్రాస్ మెయిల్ సబ్ ఎడిటర్ గూడా. హుహు. సో, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అందరూ జమున, కృష్ణకుమారి, తర్వాత షావుకారు జానకి, ఈ హ్మ్. నాగేశ్వరరావు గారు, రాజబాబు, హ్మ్. రాజబాబు, శోభన్ బాబు. అవి అవి అందరూ అందరూ తెలుసు. ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు చిత్రపురి కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారి అవన్నీ కొన్ని వందల ఎకరాలలో కట్టుకున్నారు గదా. హ్మ్. అది ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినదే. హుహు. సినిమా యాక్టర్ ఆయన. ఆ హీరో క్యారెక్టర్ యాక్టర్. హుహు. ఒక హీరో చేశారు, విలన్ చేశారు, క్యారెక్టరే. హ్మ్. ఆయనకి అప్పట్లో ఎందుకిచ్చారంటే అప్పట్లో డెవలప్ కాలే అడవి. ఓకే. చిత్రపురి కాలనీ ఉంటది. అది అడవి మొత్తం. ఎవరు జనాభా లేదు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ లేదు, రోడ్లు లేవు. మడ్ రోడ్సే. హ్మ్. ఇప్పుడు డెవలప్ అయింది. మరి ఆయన విగ్రహం గూడా పెట్టలే పాపం అవును అక్కడ. గదా! హ్మ్. మరి వాళ్ళు చాలా వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు. ఎంతో అడిగారు గూడా. మా విగ్రహం పెట్టండి చిత్రపురి కాలనీలో మా నాన్నది అని హ్మ్. చెప్తే ఇంకా గవర్నమెంట్ ఇక కన్సిడర్ చేయలే. యాక్సెప్ట్ చేయలే. చేయలేదంటే పెట్టలే. వ మూవ్‌మెంట్లు జరగలే. ఎక్కడిదే అక్కడుంది. హ్మ్. కానీ ఆయన వందల ఎకరాలు ఇచ్చిన తర్వాత మరి హ్మ్. ఆయన పెట్టుంటే బాగుండేది. ఆయన జ్ఞాపకార్థం. అవును. ఆయననే కదా ల్యాండ్ ఇచ్చింది హ్మ్. ఫ్రీగా. ఎప్పుడో ఇచ్చి ఉండొచ్చు. హ్మ్. కానీ ఇప్పుడు డెవలప్ అయింది ఇయ్యాలి కదా. అవును. అట్లా. కాబట్టి శ్రీదేవిది మిస్టీరియస్ డెత్. ఓకే. ఎవరు ఐడెంటిఫై చేయలే. మరి హ్మ్. ఎందుకు చేయలేదో తెలవదు. అంటే ఎవరు దుబాయ్‌లో ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటది గదా సార్! మరి దుబాయ్ వాళ్ళు అసలు ఎందుకు ఐడెంటిఫై చేయలే అంటారు? చేయలేదు అంటే అక్కడ డబ్బులిచ్చి వదిలించుకొని ఉంటారు టాప్ లెవెల్‌లో ఓకే. డబ్బులు. దాని తర్వాత ఈ శ్రీదేవి సంపాదించిన డబ్బంతా బోనీ కపూర్ వేరే సినిమాలు తీయడానికి ఖర్చు పెట్టేశాడు. హ్మ్. మరి వాళ్ళకి ఇల్లుందా? ఇల్లు లేదా? ఎక్కడుంటారో పిల్లలు తెలవదు. హ్మ్. మరి డబ్బులు శ్రీదేవి సంపాదించితే చాలా సంపాదించింది. హ్మ్. బోనీ కపూర్ అన్ని సినిమాలు తీసి ఎట్లా తగిలేసాడో తెలవదు. హ్మ్. మరి ఆ పిల్లలకి ఇచ్చాడా? ఇయ్యలేదా? తెలవదు. హ్మ్. అది కొంచెం బాధాకరంగా ఉన్నది. హ్మ్. అది కానీ చాలా మటుకు బోనీ కపూర్‌నే బ్లేమ్ చేస్తారు. హ్మ్. దేర్ ఈస్ సంథింగ్. బోనీ కపూర్‌ని బ్లేమ్ చేయడానికి దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఉన్నది. కానీ పైకి రానివ్వడంల. అది అవును. ఎందుకు రానియడం అంటే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సా? లేకపోతే డబ్బులిచ్చి చేశారా? లేకపోతే ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు? హ్మ్. అది అది కొంచెం సస్పెన్స్‌లా ఉంది. హ్మ్. దాంట్లోనూ ఆమె చనిపోయింది ఇండియాలో కాదు. అవును. దుబాయ్. ఇండియాలో ఏ ప్లేస్‌లో చనిపోయినా గూడా మొత్తం అంతా ఉన్నాం గదా. టీవీ ఛానల్స్, మీడియా అంతా అవును. పట్టి పీకేస్తారు. అవును. అది దుబాయ్‌లో కాబట్టి ఎవరికీ ఏం తెలదు. అవును. ఏం జరిగిందో తెలవదు. అవును. మొత్తానికి చనిపోయింది. చాలా కానీ చిన్న యంగ్ ఏజ్‌లో ఏజ్‌లో పాపం చనిపోయింది. హ్మ్. అది అట్లా సినీ జర్నలిస్ట్‌గా మా అంకుల్ ఉన్నప్పుడు అందరు సినిమా యాక్టర్స్ వచ్చేవాళ్ళు. హుహుహు. ఆ సినిమాలలో వచ్చినప్పుడు నేను గూడా ఒక సినిమాలో యాక్ట్ చేశాను నా చిన్నప్పుడు. హుహుహు. 'కన్నత్తూరు కన్నమ్మ' అని కమల్ హాసన్‌తోని. హుహు. చిన్న స్టూడెంట్‌గా. హుహు. అది రిలీజ్ అయింది. హ్మ్. ఆ సినిమాల్లో సినీ ఫీల్డ్‌లో మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. హుహు. షూటింగ్ అప్పుడు అట్లా పరిచయం. దాని ఓకే. తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసి హైదరాబాద్‌లో అప్పుడే తర్వాత వచ్చేసాం. ఇంకా హుహు. సినీ ఫీల్డ్ లేదు. మన చదువులు, హ్మ్. ఉద్యోగాలు ఈ హ్మ్. లైన్‌లో అయిపోయింది. ఒకవేళ మద్రాసులో కంటిన్యూ అయ్యుంటే హ్మ్. సినీ ఫీల్డ్‌లో టచ్ ఉండేదేమో. హ్మ్. ఓకే. ఇది సినీ ఫీల్డ్. ఎందుకంటే సినీ కనెక్షన్స్ చాలా ఉన్నాయి. హ్మ్. గిడుగు రామారావు అని పేరే వినుంటారు. హ్మ్. దాన్ని మెయిల్ రామారావు అంటారు. హుహు. సినీ జర్నలిస్ట్. హుహు. ఆ రోజుల్లో ఒక్కళ్ళే ఉండాలి. హుహు. ఆయన ఎవరి సినిమాలో రావాలన్నా కొత్తగా హ్మ్. వచ్చేవాళ్ళు. హ్మ్. ఆయన స్టూడియోకెళ్ళేసి ఫోటో తీసి ఆయన హ్మ్. రాస్తే హ్మ్. సినిమాలు పబ్లిసిటీ అయ్యేది. అవన్నీ పబ్లిసిటీ అయ్యి ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి హ్మ్. సర్క్యులేట్ అయ్యేవి. హ్మ్. అట్లా పబ్లిసిటీ అయ్యేది. ఆ రోజుల్లో ఇంత మీడియా లేదసలు. ఓన్లీ అవును. న్యూస్ పేపర్. వాళ్ళు హ్మ్. పత్రికలు.
అట్లా కొంతమందే ఉండేవాళ్ళు సినీ జర్నలిస్టు. ఆ సినీ జర్నలిస్టులుని తప్పకుండా పిలిచేవాళ్ళు ప్రివ్యూస్‌కి ప్రతి సినిమాకి. సో, అట్లా నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ అంటే ప ప ఇష్టము. ఆ సినిమాలు గూడా చిన్నప్పటి నుంచి అన్ని సినిమాలు చూసా. ప్రతి సినిమా చూసా. హాలీవుడ్ సినిమాలు చూసా. బాలీవుడ్ సినిమాలు చూసా. హిందీ సినిమాస్ చూసా. తెలుగు సినిమాస్. అది సినిమాలు తెలుగు సినిమా చూడని సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హావ్ సీన్ రైట్ ఫ్రమ్ 1955 అన్నీ. కాబట్టి నాకు ఈ మైథాలజీ, హిస్టరీ, రామాయణం, మహాభారతం, ఈ సోషల్ లేకపోతే ఈ మైథలాజికల్, సోషల్ ఫ్యాంటసీ ఈ సినిమాలని చూస్తూనే ఉన్నాం. ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే అదొక్కటే ఎంటర్‌టైన్‌మెంట్ ఆ రోజుల్లో ఉండేది. అవును. హైదరాబాద్‌లో. వేరే ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఓకే. ఆ రోజుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్. ఓన్లీ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్. ఉద్యోగం చేయడం, సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ లేదా ఇండ్లల్లో జనాలు ప్యాకాట ఆడడం. ఓన్లీ అవే ఎంటర్‌టైన్ 2 వేరేవి లేవు. మీడియా లేదు, ఛానల్ లేదు, ఒక రేడియో ఉండేది. ఆ రేడియో కూడా లేదు. కొనే తాహత కూడా ఉండేది. ట్రాన్సిస్టర్, ఒక చిన్న ట్రాన్సిస్టర్ ఉంటే చూసేది. ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే పాత రోజుల్లో సినిమాలు ఇక్కడ ఉన్నప్పుడు ఈవెన్ పాన్ షాపులలో ఒక రేడియో పెట్టుకునేవాడు పాపం జనాలు అట్రాక్ట్ చేసి. క్రికెట్ మ్యాచ్ చూస్తే అందరు నుంచునేవాళ్ళు. అందరు నుంచి వినేవాళ్ళు. ఆ రోజులు అట్లా ఉండేవి. మరి తర్వాత టెక్నాలజీ పెరిగింది, అది పెరిగింది, సినిమా ఇండస్ట్రీ పెరిగింది. పాత తరం సినిమా హీరోలు అట్లా మరుగున పడిపోయారు. పాత వాళ్ళ తరం అయిపోతున్నారు. జనరేషన్ మారుతున్న కొద్దీ, ఆ టెక్నాలజీ మారుతున్న కొద్దీ, ఆ పద్ధతులు మారుతున్న కొద్దీ, ఎన్విరాన్మెంట్ మారుతున్న కొద్దీ ప్రజలు కూడా మారుతుంటారు. అది అట్లా సినీ ఫీల్డ్లో ఆమె కొంచెం విషాద గాథ అనే చెప్పాలి. ప్రతి ఇంట్లో శ్రీదేవి పలానా పలానా అని తెలియకుండా లేదండి. అంత మంచి నటిని మనందరం మిస్ అయిపోయాం. అంటే మీ యంగ్ జనరేషన్ మిస్ అయిపోయారు. అదర్వైజ్ ఇప్పుడున్న జనరేషన్ ఉన్నారు కదా, వాళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళకి తెలియదు. మేము ఎంతో ఇంత చూసాం. కొంచెం దాకా చూసి ఉంటారు. అది అట్లా. కానీ చాలా అందగత్తే ఉండే మరి. పాపం దేవుడు ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఆమె ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. సినీ లిరిక్స్ రాశారు కదా చాలా. ఒకటి మా కోసం ఒక లిరిక్స్ చదువుతా. అది నేను చాలా లిరిక్స్ రాసా. 250 300 దాకా ఉంటాయి. దాంట్లో నేను రాసినవి ఒకటి చదువుతా. సినిమాలకు ఉపయోగపడేవి, మ్యూజిక్తోనే కంపోజ్ చేసుకుని వాడచ్చు. పేరు నాట్యమయూరి. ఉంగరాల జుట్టు దాన, మురిపించే మువ్వల దాన, మెరిపించే మనసున్న దాన, మనసేంటో తెలిసిన దాన, కట్టు బొట్టు నేర్చిన దాన, చమత్కారివని భావించిన దాన, ఏమి చూపులవి, ఏమి భావమది, ఏమి రుద్రమది, ఏమి శౌర్యమది, ఏమి క్రోధమది, ఏమి వలపులవి, ఎనలేని వయ్యారాలు, పొంగి పొరలు సింగారాలు, శిల్పాలకే ప్రాణం వచ్చి దూతలకే మతిపోయన, దేవలోకాల మనుమదులకే చలించే మనసు, నీ సొంపుల గారడితో వన్నెలొచ్చే భూవికే, ఏ మత్స్య కారినవో, ఏ నృత్య కారినవో, ఏ నయగారాల నృత్య జల కన్యవో, ఏ నయనాల దానివో, భువిని అలంకరించిన ఏ లోక కన్యవో, భువిలోన దివిలోన జల నిధిలోన మైపరిపించే ఏ రాశి కన్యవో, కళలకే కళలవై కళానిధివై కళాంకిత ప్రకృతి కదలికలకే మార్గమై, ప్రాణాలకే ప్రాణమై, రసభరిత ఉల్లాసమై, ప్రకృతి అందాలకే దిక్సూచివై, వెలుగొందుమా నృత్యాంకిత కళా తపస్వివై, విజయలక్ష్మి నృత్య నాట్య మయూరివై, వెలుగొందుమా భువిలోని సంగీత నాట్య నృత్య నాట్య సుందరివై. శ్రీదేవి గారి నుంచి రాష్ట్ర శ్రీదేవి ఆమె బ్రహ్మాండమైన నాట్యం చేసేదండి. డాన్స్ చేసి ఎంత అందాలంటే, యాక్చువల్లీ రంభ ఎవరు అంటే ఈ ఇప్పుడున్న రంభ కాదండి, పైలో దేవలోకంలో ఉన్న రంభలాగా ఉండేదండి. అంత అందగా తన గురించి రాసినట్టే ఉంది. థ్యాంక్ యూ మేడం. బాగా రాశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరిన్ని విషయాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.